ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రాధాన్యాన్ని గొప్పతనాన్ని నిరూపించే ఓ ఘటన ఇటీవలి అమెరికాలో వెలుగు చూసింది. ఎంతో మంది వైద్యులు నిర్ధారించలేని జబ్బును చాట్ జీపీటీ గుర్తించి చికిత్స అవసరమని కూడా సూచించింది. అయితే అమెరికాకు చెందిన అలెక్స్ అనే పిల్లాడికి కోవిడ్-19 విజృంభించిన సమయంలో తరచూ పంటి ఎదుగుదల కుంటుపడటం, శరీరం తూలటం వంటి లక్షణాలు ఆరంభమయ్యాయి. అతడి తల్లి వైద్య నిపుణులను సంప్రదిస్తూనే ఉన్నారు. అనేక వైద్య పరీక్షలు కూడా చేయిస్తూ ఉన్నారు. కానీ ఎవరూ జబ్బేంటో ఖచ్చితంగా నిర్ధారించలేకపోయారు. అప్పుడే ఆమెకు చాట్ జీపీటీ గుర్తొచ్చింది. ఇదేమైనా సాయం చేస్తుందేమో చూద్దామని అనుకుని చాట్ జీపీటీకి ఎంఆర్ఐ పరీక్షల రిపోర్ట్లను, లక్షణాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వచ్చారు. ఆశ్చర్యంగా కొద్ది నిమిషాల్లోనే ఆ జబ్బును గుర్తించింది. దాన్ని టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ సమస్య అని నిర్ధారించి ఇదో అరుదైన నాడీ సమస్య అని తెలిపింది. వెన్నుపాము మీద దాడి చేస్తుందని, ఎదుగుదల, కదలికల వంటి వాటిని దెబ్బతీసే అవకాశం ఉందని వెల్లడించింది. యా ఇచ్చిన సలహాల మేరకు ఆమె అలాంటి లక్షణాలతోనే బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు క్రియేట్ చేసిన ఫేస్బుక్ బృందంలో చేరారు. వారి సూచనలు, సలహాలను తీసుకున్నారు. అనంతరం న్యూరో సర్జన్ను కలిసి యాయ్ నిర్ధారించిన విషయాన్ని వివరించారు. ఆయన పిల్లాడిని పరిశీలించి వెంటనే శస్త్రచికిత్స చేయడంతో ఇప్పుడు పిల్లాడు కోలుకుంటున్నాడు. అయితే జబ్బుల నిర్ధారణలో యాయ్ గొప్పతనాన్ని అంతా మెచ్చుకున్నారు. కానీ చాట్ జీపీటీ వంటి టూల్స్ డాక్టర్లకు ప్రత్యామ్నాయం కావని నిపుణులు చెబుతున్నారు.